నేటి రాశి ఫలాలు. మరి నేటి రాశి ఫలాల వివరాలు కూడా తెలియజేస్తారా? తప్పకుండా. మేషరాశి వారికి ఈ రోజున దూర ప్రాంతాలకి ప్రయాణాలకి అవకాశాలు అధికంగా లభ్యమవుతాయి. అలాగే తండ్రితోనూ తల్లితోనూ సంప్రదించి నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలలో వ్యక్తుల సహకారం తోడ్పాటు లభిస్తుంది. అలాగే మంచి గురువులని ఎన్నుకోవడం, అలాగే వారి మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. పెద్దలను సంప్రదిస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు. మేషరాశి. ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో పెద్దలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకున్నా, స్వంతంగా నిర్ణయాలు తీసుకున్నా కూడా వీలైనంతవరకు జాగ్రత్తగా ముందడుగు వేయవలసిన బాధ్యత అయితే తప్పనిసరిగా కనబడుతోంది. అలాగే రాజకీయ నాయకులతో కానీ అధికారులతో కానీ సంప్రదించేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? మిథున రాశి వారికి ఈ రోజున వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా అనుకూలంగా ఉంటుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల్ని కలుస్తారు. వారి యొక్క సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు అనేవి కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ విషయంలో మిత్రులు, తోబుట్టువులు మొదలైన వారి యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు లభించే అవకాశం కనబడుతోంది. కర్కాటక రాశి. తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వారు శత్రువుల మీద విజయం సాధిస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆలోచనలు బాగుంటాయి. ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే దాంతోపాటుగా నూతన ప్రయత్నాలు చాలా వరకు ఉపయోగకరంగా ముందుకు పెడతాయి. కొత్త అవకాశాలు, వృత్తిపరమైన నూతన అవకాశాలకి అవకాశాలు ఏర్పడే రోజుగా ఈ రోజును భావించవచ్చు. సింహరాశి. ఇక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వారికి ఈ రోజున మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల్ని కలుస్తారు. శ్రేయోభిలాషుల్ని కలిసి వారి నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులు, చిన్ననాటి వ్యక్తులందరూ కూడా సహాయ సహకారాలు మీకు అందిస్తారు. సంతానపరమైన విషయాలు అభివృద్ధి గోచరిస్తోంది. సంతానానికి కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధాశక్తులు చూపిస్తారు. కన్యా రాశి. తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున వాతావరణం, వృత్తికి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ప్రశాంతంగా ఉంటుంది. నూతన విషయాలు నేర్చుకుంటారు. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఎక్కువ వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటారు. తల్లి యొక్క ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ సంబంధమైన విషయాల మీద ఆసక్తి అధికంగా చూపిస్తారు. తులారాశి. ఇక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? తులారాశికి సంబంధించి ఈ రోజున వీళ్ళకి వ్యక్తుల సహకారం బాగుంటుంది. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. దగ్గర ప్రయాణాలు చేయడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. తోబుట్టువుల సహకారంతో నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకుంటూ నూతన ప్రదేశాలు సందర్శించడానికి ప్రణాళికలు ఏర్పరచుకోవడం అనేది ఒకటి అధికంగా ఉంటుంది. అలాగే మీకు పౌరుషం పెరుగుతుంది. నిర్ణయాలు బాగుంటాయి. ఈ విషయంలో సోదర సహకారంతో ముందడుగు వేస్తారు. ముఖ్యంగా రాజకీయ నాయకుల పలుకుబడితో ఆశించిన ఫలితాలు పొందుతూ వారి సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ వృశ్చిక రాశి వారికి ఈ రోజున అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. ముఖ్యంగా ప్రయాణాలు కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, మధ్యవర్తిత్వం విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన కాగితాలు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. అంటే ఏదైనా అగ్రిమెంట్స్ మొదలైనవి సంబంధించిన విషయాలలో సంతకాలు చేసేటప్పుడు వీలైనంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఉంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఆకస్మికంగా ఖర్చులు ఉన్నప్పటికీ దాన్ని చక్కగా ప్రణాళికతో మీరు ముందుకు చేసుకుంటూ పెడతారు కాబట్టి అది చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనుర్రాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. అలాగే భాగస్వామ్య వ్యవహారాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంది. ధైర్యం పెరుగుతుంది. నిర్ణయ సామర్థ్యంతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి.
మకర రాశి. అమ్మా, ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఏదైనా ట్యాక్సులు లాంటివి కట్టడం ఒకటి, గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తులతో అనుకూలత అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు వారితో వీలైనంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ పనిని ముగించుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు చాలా మంచిది. అలాగే పలుకుబడి కలిగిన వ్యక్తులు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా చాలా వరకు నిదానంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మా, ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారికి ఈ రోజున వాతావరణం చాలా వరకు అనుకూలత, అంటే భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి సంబంధించి వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే దూర ప్రదేశాల్లో మీరు ఎదురు చూస్తున్న ఏదైనా ఉన్నత వృత్తి, అంటే ఏదన్నా గవర్నమెంట్ సంబంధించిన వృత్తులకు సంబంధించి కానీ చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆ సంబంధమైన వ్యక్తులు, అంటే ఉన్నతాధికారులు కానీ గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తులతో కానీ మీకు చాలా వరకు ఈ రోజున కార్యక్రమాలు ముందుకు సులభతరంగా జరగడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి మీ ఆలోచనలు చాలా వరకు వికసిస్తాయి. మీనరాశి. అమ్మా, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన అభివృద్ధి, నూతన విషయాల్లో మీరు ఎక్కువ ఆలోచనలు చేసి మీకు తగిన విధంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే వృత్తిలో పదోన్నతికి సంబంధించి కానీ, లేకపోతే వృత్తిలో నూతన బాధ్యతలు, కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా కూడా ఒకటి భావించవచ్చు. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టిన విషయాల మీద ఈ రోజున చర్చలు జరగడం, గృహానికి సంబంధించి కానీ వాహనానికి సంబంధించి కానీ ఏదైనా నూతన నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన పెట్టుబడుల విషయంలో మీరు ఉన్నతాధికారులను కలిసి ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తులను కలవడం, ఇలాంటి వాటన్నిటి కూడా ఆస్కారమైన రోజుగా భావించవచ్చు. మైక్